లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన బస్సు యాత్ర దిగ్విజయంగా సాగుతోంది. 8వ రోజు ఇవాళ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టనున్నారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవితా నాయక్ మద్దతుగా కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. కొత్తగూడెం నుంచి టేకులపల్లి, ఇల్లందు, బయ్యారం మీదుగా మహబూబాబాద్ వరకు బస్సు యాత్ర కొనసాగనుంది. మహబూబాబాద్ పట్టణంలోని బంధం చెరువు నుంచి ఇందిరాగాంధీ సెంటర్ వరకు కేసీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేసీఆర్ రోడ్ షో కోసం బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కేసీఆర్ రాక కోసం మహబూబాబాద్ ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, మహబూబాబాద్ లో కేసీఆర్ బస్సు యాత్ర అలాగే రోడ్ షోకి సంబంధించి అప్డేట్స్ ఏంటి రవికాంత్? గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఇప్పటికే కేసీఆర్ గారు చేపట్టిన రోడ్ షోలు, బస్ యాత్ర ఘన విజయవంతం అవుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ కొత్తగూడెం నుంచి మొదలై మహబూబాబాద్కు రానున్నారు. మానుకోట పట్టణం అంతా కూడా గులాబీమయమైన నేపథ్యము. ఇటు పార్టీ శ్రేణులు, ప్రజలంతా కూడా కేసీఆర్ గారు ఎప్పుడేస్తారు, ఏం చెప్తారు, ఆయన మాటలు వినేందుకు మానుకోట పట్టణం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మనతో పాటు రాజ్యసభ సభ్యులు వజ్రాజు రవిచంద్ర గారు. సార్, ఇవాళ కేసీఆర్ రాక సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు సార్? కేసీఆర్ గారు మొన్న 29వ తారీఖు నాడు ఖమ్మంలో బ్రహ్మాండంగా జరిగింది. ఒకదాన్ని మించి ఒక ప్రోగ్రాం 24వ తారీఖు నుంచి స్టార్ట్ అయినటువంటి బస్సు యాత్రలు, రోడ్ షోలు ఒకదాని మించి ఒకటి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కొత్తగూడెంలో ఊహించని విధంగా చాలా అద్భుతంగా జరిగింది. ఇంకా అద్భుతమైన మహబూబాబాద్లో జరగబోతుంది, ఇంకా అద్భుతంగా జరగబోతుంది ప్రోగ్రాం. ఒకటి మించి ఒకటి, అంటే జనంలో విపరీతమైన రెస్పాన్స్, బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి ఏ పని చేయకుండా, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయకుండా రైతు బంధు 10,000 నుంచి 15,000 చేస్తా అని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చెప్పేసి, మహిళలకు పెన్షన్ 2,500 ఇస్తానని చెప్పేసి, ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అని చెప్పేసి, నిరుద్యోగ భృతి యువకులకు ఇస్తా అని చెప్పేసి ఎన్నో హామీలు ఇస్తే అట్రాక్ట్ అయ్యి ప్రజలంతా కాంగ్రెస్ను అధికారంలో తెచ్చుకుంటే కనీసం తాగడానికి నీళ్లు లేవు, సాగునీళ్ళు లేవు, పంటల నష్టం, అన్ని నష్టమై విపరీతమైన కష్టాల్లో ప్రజలు ఉన్నారని చెప్పి, రైతులకు ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ గారు తనకు హెల్త్ అంటే ఆరోగ్యం సహకరించకపోయినా రైతులే ముఖ్యం, ప్రజలే ముఖ్యం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆపదలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారని చూడడానికి, రైతులను పరామర్శించడానికి కానీ ప్రచారం చేసుకుంటూ నామగారి అభివృద్ధి, నామగారు గెలవడానికి ఇక్కడ మాలోతు కవిత గారి గెలుపు కోసం వస్తున్నటువంటి కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టడానికి ఊహించని విధంగా మహబూబాబాద్లో చరిత్ర రికార్డు సృష్టించబోతున్నారు. ఈరోజు చాలా అద్భుతంగా జరగబోతుంది సభ. కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టబోతున్నారు ఈరోజు. ఇది రోజు రోజుకు పెరుగుతుంది. ఖచ్చితంగా కూడా 9 నుంచి 12 సీట్లు ఈజీగా గెలవబోతున్న కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ. ముఖ్యంగా ఈ రోడ్ షోకి సంబంధించి ఎక్కడ మొదలవుతుంది? మానుకోట పట్టణంలోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ప్రసంగం ఇచ్చే అవకాశం ఉంది సార్? 6 o'clockకి ఇక్కడ ఇల్లందు నుంచి, కొత్తగూడెం నుంచి బయలుదేరి సార్ ఎక్కడెక్కడ ఆగుతారో, ఏం చేస్తారో తెలియదు. సడన్గా సార్ ఇక్కడ ఆగాలనుకుంటే ఆగుతున్నారు. మొన్న ఎల్లంపేట తండలో ఆగి ఒక చిన్న హోటల్లో కూర్చొని ప్రజల్ని సర్ప్రైజ్ చేశారు. అట్లా కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. అక్కడ నుంచి టేకులపల్లి మీదుగా ఇల్లందు నుంచి బయ్యారం నుంచి అక్కడ సత్యవతి రాథోడ్ గారు కూడా అక్కడ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది. ఆ బ్రిడ్జ్ దిగి బంధం చెరువు నుంచి వచ్చి అందరం కూడా బంధం చెరువును హాస్పిటల్ మధ్యలో, అండర్ బ్రిడ్జ్ మధ్యలో రిసీవ్ చేసుకొని శోభయాత్ర అంటే మంచి బ్రహ్మాండంగా ర్యాలీతో బ్రహ్మాండంగా తీసుకొచ్చి తహసీల్ ఆఫీస్ ముందు ఉన్నటువంటి ఇంకొంచెం సర్కిల్లో అద్భుతంగా జరగబోతున్నటువంటి సభ చాలా బ్రహ్మాండంగా జరగబోతుంది. నిజంగా కూడా కేసీఆర్ గారు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ రెస్పాన్స్ చూసి బ్రహ్మాండంగా గెలవబోతున్నామని చెప్తున్నారు. ఎల్లంపేట విషయానికి వస్తే అక్కడ ఆగి వాళ్ళను సంతోషపరచడమే కాదు, వాళ్ళు పెట్టినటువంటి అక్కడ ఏదైతే ఉందో ఆ బజ్జీలనే అక్కడ ఉన్నటువంటి అవి పకోడీ తినడం ఎట్లా ఉంది సార్ అదంతా కూడా?
చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత కూడా ప్రజల్లోకి వచ్చారు కేసీఆర్ గారు. చిన్న చిన్న తండాలు, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఆగి మాట్లాడాలి, చూడాలి, ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. ప్రజాస్పందన చాలా గొప్పగా ఉంది. సారు అనేక కష్టాలు, రైతులు పడుతున్న కష్టాలన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్నారు. మనతో పాటు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ గారు. మేడం, ఎట్లా ఉన్నారు ఇవాళ కేసీఆర్ గారు రాక? ఇక్కడ ప్రజలంతా కూడా ఎట్లా రిసీవ్ చేసుకొని ఉన్నారు? జనాల్లో ఎట్లాంటి ఉత్సాహం ఉంది మేడం? ఈరోజు మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాద్ జిల్లా అంటే పార్లమెంట్ పరిధి మొత్తం కేసీఆర్ గారి పర్యటన ఉండబోతోంది. నిజంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, బీఆర్ఎస్ పార్టీ అధినేత, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేసిన అభివృద్ధి ప్రదాత ఆయన రాక కోసం మహబూబాద్ పార్లమెంట్, మహబూబాద్ జిల్లా ప్రజలందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడెప్పుడు వస్తారా అని. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల అవసరాలు తెలిసినవాడు, ప్రజల కష్టాలు సంపూర్ణంగా తెలిసినవాడు, అవి తీర్చడానికి 10 ఏళ్ళు గొప్పగా పనిచేసినవాడు, ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమ పథకం అందాలని ఆలోచించినవాడు. ఓడిపోయిన తర్వాత వారికి ప్రమాదం జరగటం, కొన్ని రోజులు వారు బయటికి రాకపోవడం, ఇవాళ ప్రజల్లోకి రావడం, వారు ఓటమికి కారణమైన ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన తప్పుడు మాటలు, మాయ మాటలకు మేము మోసపోయినాం, నష్టపోయినాం. ఒక మంచి నాయకుడిని ఓడించుకున్నాం. తిరిగి ఆయనను ఏ విధంగా కాపాడుకోవాలి, నిలబెట్టాలి, ఆయన వెంట ఎట్లా నడవాలని ఆశగా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న సమయంలో కేసీఆర్ గారు వస్తున్నారు. కాబట్టి ఆయనకు బ్రహ్మరథం పట్టడానికి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ అనూహ్యమైన స్పందన ఉంది. మా అభ్యర్థి అందరికీ తల్లో నాలుకలాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అభ్యర్థులను చూసినప్పుడు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా కవిత గారికి, బలరాంకు, సీతారాం మధ్యలో ఉంది. కాబట్టి తప్పకుండా ఆ రోజు జరిగిన పొరపాటు తిరిగి జరగకుండా కార్యకర్తలు, నాయకులు పట్టుదలతో కవిత గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని జయప్రదం చేస్తాం, విజయవంతం చేస్తాం. కేసీఆర్ గారు ధైర్యంగా మళ్ళీ పోరాడే శక్తిని ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. మానుకోట పట్టణం అంటే కేసీఆర్ గారిని ఎంతో ప్రేమిస్తుంది, ఆయనకు అండగా ఉంటుంది. ముఖ్యంగా అదే సందర్భంలో కొంతమంది నాయకులకు ఇక్కడ గుణపాఠం చెప్పిన సందర్భం కూడా ఉంది. వాళ్ళ మానుకోట కేసీఆర్ గారు రానున్న సందర్భంగా ఎలాంటి సందేశం ఇచ్చే అవకాశం ఉంది మేడం? దాంతోపాటు వాళ్ళ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ ప్రాంతానికి ముఖ్యంగా ఎంతో అన్యాయం చేసింది మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి. దాన్ని ఎట్లా చర్చ వెళ్ళనుంది మేడం ప్రజల్లోకి? మానుకోట మీద కేసీఆర్ గారికి ఎనలేని ప్రేమ. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మానుకోటకు ఒక పేజీ అంటూ ఉంటుంది. అలాంటి ఆ రోజు తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన మానుకోట ప్రజలు, వాళ్ళ మీద ఉన్న అభిమానంతో, ప్రేమతో వారు ఏరి కోరి జిల్లాను చేసిన నాయకుడు, మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు. జిల్లాకు మెడికల్ కాలేజ్, ఆయన ఒకసారి వస్తే మెడికల్ కాలేజ్, ఒకసారి వస్తే ఇంజనీరింగ్ కాలేజ్, ఇక్కడ అన్ని పంటలు పండుతాయి కాబట్టి హార్టికల్చర్ డిగ్రీ కాలేజ్, అలాగే పేదింటి బిడ్డలందరికీ అనేక గురుకులాలు స్థాపించి వాళ్లను అభివృద్ధి వైపు నడిపించిన నాయకుడు. కాబట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి ఎక్కువ రోజులు పరిపాలించింది, ఈ ప్రాంతాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఈ పేదరికం, ఈ ప్రాంతం ఇంకా ఇలా ఉండటానికి ప్రధానమైన శత్రువు ఎవరైనా ఉన్నారు, ప్రధానమైన బాధ్యులు ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్. అలాగే గతంలో అవకాశం వచ్చినప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. అలాగే ఇవాళ బీజేపీ ఆ రోజు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా గడిచిన 10 ఏళ్లుగా బయ్యారం ఉక్కు పరిశ్రమ రాకుండా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాకుండా, బయ్యారం ఉక్కు పరిశ్రమ మా పక్కనే ఉంటుంది. అది వస్తే వేలాది మంది గిరిజన బిడ్డలకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉండే. దాన్ని కాలరాసిన వాళ్ళు కాబట్టి అందుకనే ఇవాళ ప్రధానమంత్రి వచ్చినా, జాతీయ అధ్యక్షుడు వచ్చినా వారి సభలు వెలవెలబోయినాయి. ముఖ్యమంత్రి గారు మొదటిసారి వచ్చిన గంటన్నర ప్రజల కోసం వేచి చూసే పరిస్థితి వాళ్లకు ఆ గతి పట్టింది అని అంటే ప్రజలు, మానుకోట ప్రజల చైతన్యం ఏందో మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ సభను చూసిన తర్వాత ఏ విధంగా బీజేపీ కాంగ్రెస్కు చెంపపెట్టుగా మానుకోట ఉండబోతుందో కూడా దీని ద్వారా మేము రుజువు చేయదలుచుకుంటున్నాం. థ్యాంక్ యూ.
ఇది మొత్తంగా చూస్తే ఇవాళ మానుకోట ప్రజలంతా కూడా మానుకోట బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు అంతా ఎదురు చూస్తున్న సందర్భం, ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం. కేసీఆర్ గారు వచ్చి ఏం సందేశం ఇస్తారు, ఏం చెప్తారనే అంశం గురించి అయితే అందరూ ఎదురు చూస్తున్న సందర్భం. తెలంగాణ రాకముందుకు, తెలంగాణ వచ్చిన తర్వాత మానుకోట అభివృద్ధి అనేది చెప్పుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి కావచ్చు, బీజేపీ కావచ్చు, 2009 నుంచి 14 వరకు ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన ఎంపీనే ఉన్న పరిస్థితి. ఆ తర్వాత కేంద్రంలో 10 ఏళ్ల పాటు బీజేపీ కొనసాగిన సందర్భం, విభజన హామీలను తుంగలోకి తొక్కిన నేపథ్యాన్ని కూడా ప్రజలంతా కూడా దృష్టిలో ఉంచుకున్నారు. దానికి ప్రతిఫలంగా రేపు ఇచ్చే ఓటు ద్వారా ఇచ్చే తీర్పే దానికి సాక్ష్యంగా ఉండబోతుందని చెప్పి ఇటు రవిచంద్ర గారు, అదేవిధంగా సత్యవతి రాథోడ్ గారు చెప్తున్నారు.